చాలా మురిసిపోతూ ఉంటారు. ఇక ఈ అమ్మాయి ఎవరమ్మాయో కానీ చాలా చకచకా పనులు చేస్తుంది. చలాకీగా ఉంది. తనను కన్న తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు. తను ఎంత పద్ధతిగా పెంచినందుకు వాళ్ళ తల్లిదండ్రులని అభినందించాలి అని రామచంద్రం ఇక వాళ్ళ అమ్మతో చెబుతూ ఉంటాడు. ఇక అదంతా పక్క నుంచి దమయంతి వింటూ, ఏంటి దీన్ని ఊరికే నెత్తి మీద పెట్టేసుకుంటున్నారు, ప్రాణాలు కాపాడినందుకే దీన్ని ఇంత నెత్తి మీద పెట్టుకుంటున్నారు. నాకు అసలు ఇదేమీ నచ్చడం లేదు. దీన్ని ఎలాగైనా ఇంట్లోంచి బయటికి గెంటేయాలి అని తన మనసులో అనుకుంటుంది. పంతులు గారు, పూజకి అన్ని ఏర్పాట్లు అయిపోయాయమ్మా, ఇక ప్రసాదాలు తీసుకువస్తే అని అంటే ఇక రామచంద్రం వాళ్ళమ్మ సుగుణతో, ఏమీ సుగుణ ప్రసాదాలు రెడీ చేసావా అంటే సుగుణ మర్చిపోయే ఇక దమయంతి, నువ్వు చేసావా అని అడుగుతుంది. ఇక దమయంతి కూడా నేను చేయలేదు అని అంటుంటే ఇక సుగుణ భర్త అర్థమైంది, మీరెవరూ వంటగదిలోకి వెళ్ళలేదు, ఒకరు చేస్తారని ఒకరు ప్రసాదాలు అయితే చేయలేదు, మరి ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు వంటగదిలోకి వెళ్ళి చేసే టైం లేదు అని కంగారు పడుతుంటే ఇక రాదైతే, మీరు కంగారు పడకండి, నేనుండగా మీకు ఎందుకు కంగారు, ఆ ప్రసాదాలన్నీ నేనే తెస్తాను అని అంటుంది. ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి తెస్తావు అని ఇక దమయంతి చాలా సీరియస్గా అడుగుతుంది. మేడం, మీకు అన్నింటికీ కంగారు ఎక్కువే. మేము టీ స్టాల్తో పాటు ఫుడ్ కూడా అన్ని స్వీట్లు ప్రసాదాలు తయారు చేస్తాము. ఇప్పుడే నేను మా నాన్నకు ఫోన్ చేసి దేవుడికి కావలసిన ప్రసాదాలు తీసుకురమ్మని చెప్తాను, మా నాన్న వెంటనే తీసుకువచ్చేస్తారు అని అంటుంది. ఇక రామచంద్ర అంటే చాలా ఆనందపడిపోతాడు. అలాగే అమ్మ, నువ్వు వెంటనే ఫోన్ చేసి చెప్పమ్మా మీ నాన్నగారికి అని చెప్తాడు. రామచంద్రం వాళ్ళమ్మ ప్రసాదాలు కూడా ఈ అమ్మాయి తెచ్చేస్తుంది. ఇక పూజకి ఏ ఆటంకం లేదు అని అంటుంది. ఇక సుగుణ, అవునమ్మా, తన్ని ఎవరు చేసుకుంటారో కానీ చాలా అదృష్టవంతుడమ్మా అని అంటుంది. ఇక రాధను సుగుణమ్మ, నీకు ఎలాంటి అబ్బాయి కావాలి, పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా అని అడిగితే, ఏంటి పెళ్లి సంబంధాలా, అమ్మ బాబోయ్ నేను పెళ్లి చేసుకోను. సుగుణ, ఎందుకు అని అంటే ఇక సుగుణ కూతురు కూడా అను, ఏంట్రాదా నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవు అని అంటే, నేను ఒక అతన్ని చూశాను, అతన్ని చూశాక నాకు పెళ్ళి అంటేనే విరక్తి కలిగేసింది. అతని మాటలు వింటే ఇక పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుందో అర్థమైంది. అందుకనే నేను పెళ్ళి వద్దనుకుంటున్నాను అని అంటే ఇక ప్రియ, ఎవరు అతను అని అంటుంది. ఇక రామచంద్రం అమ్మ కూడా, ఏంటమ్మా అతను నిన్నేం చేశాడు, ఎందుకు నువ్వు అంత భయపడుతున్నావు అంటే, ఇక ఒకసారి అమ్మ స్కూటీ మీద వెళ్తుంటే అతను వ్యానుతో వచ్చి నన్ను గుద్దేశాడు, నేను స్పృహ తప్పి పడిపోయాను, నన్ను తన చేతులతో ఇలా ఎత్తుకుని మా ఇంటికి తీసుకువెళ్ళాడు, తీసుకెళ్ళి మంచి పనే కదా చేశాడమ్మా అని ఇక రామచంద్రం అమ్మ అంటుంటే, దమయంతి, ఏంటండి మీరు ఎందుకు అంత ఇదైపోతున్నారు, తను చెబుతుంది కదా అని అంటుంది. నువ్వు చెప్పమ్మా చెప్పు అని ఇక సుగుణ అంటుంటే, నన్ను 3 నెలల గర్భవతినని మా అమ్మా నాన్నలకు చెప్పాడు, అందుకనే నాకు అతనంటే కోపం అని అంటుంది. ఏంటి అంత పని చేశాడా, ఎవడమ్మా ఆ మూర్ఖుడు అని అనేసరికి అప్పుడే విక్కీ వస్తాడు. విక్కీ ఇక రాధను చూడగానే, ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు అని అంటే, ఇక రాధ కూడా నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని అంటే, ఇక రామచంద్రం, ఇది విక్కీ ఇల్లే అమ్మా అని అంటాడు. ఇక తిను నా ప్రాణాలు కాపాడింది కదా అని రాధ గురించి విక్కీతో రామచంద్రం చెప్తాడు. ఇక విక్కీ అయితే, మా మావయ్యను కాపాడింది నువ్వేనా అనుకుని, ఇక నీకు చాలా థ్యాంక్స్, మా ఇంటిలో పాది దైవాన్ని కాపాడావు నువ్వు, ఇక నీకు పండగ శుభాకాంక్షలు అని చెయ్యి ఇస్తాడు. ఇక మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అని రాధ అయితే విక్కీకి చేయి ఇస్తుంది. అది చూసి దమయంతి అయితే చాలా మండిపడిపోతుంది. దమయంతి ప్రియాని పక్కకు తీసుకువెళ్ళి, ఏంటే నువ్వు ఏం మాట్లాడవేంటి అంటే, దేనికమ్మా నేను దేనికి మాట్లాడాలి అని అంటే, అదెవరితో వచ్చి మీ బావకు చేయి ఇస్తుంటుంటే నువ్వేమీ అనవేంటి అంటే, తను రాదమ్మా, తను చాలా చలాకీగా ఉంది,
అందరితోనూ కలిసిపోతుంది అని అంటే, నీ మొహం, అది మీ బావకు లైనేస్తుంది, అది జంతికలు అమ్ముకునేది, దాని స్టేటస్ ఏంటి, మన స్టేటస్ ఏంటి, నువ్వు అలాగే వదిలేస్తే అది మీ బావను ఎగరేసుకు పోయేలా ఉంది, నువ్వు దానితో కాస్త జాగ్రత్తగా ఉండమ్మా అంటే, అవునమ్మా, నువ్వు చెప్తుంటే నాకు అర్థమైంది, ఈసారి చెప్తాను, దాని సంగతి చూస్తాను అని అంటుంది. చూడడం కాదు, దాన్ని ఇంట్లోంచి తరిమెయ్యాలి. ఏదో మీ పెద్దనాన్నగారిని కాపాడినందుకు అందరూ నెత్తి మీద పెట్టి తనకి భజన చేస్తున్నారు. ఇక ఎలాగైనా ఈ ఇంటికి మళ్ళీ రాకుండా చేయాలి అని అంటుంది. సరే అమ్మా, నువ్వు చెప్పినట్లే చేద్దాము అని ఇక ప్రియ దమయంతితో అంటుంది. మరోవైపు అను అయితే రామలింగాన్ని ప్రేమిస్తుంది. ఇక ఇద్దరు బయటకు వచ్చి మాట్లాడుకుంటారు. అను రామలింగంతో, ఏ రామలింగం, నువ్వు వెళ్ళి మన పెళ్లి విషయం మా నాన్నతో మాట్లాడతావా అని అంటే, ఇప్పుడే మాట్లాడాలా అంటే, ఇప్పుడే మాట్లాడాలి, ఇదే సరైన టైం, ఇంకా ఎప్పుడు మాట్లాడతావు, నువ్వు మాట్లాడకపోతే మా వాళ్ళు వేరే సంబంధం చూసి వాడికి ఇచ్చి నన్ను పెళ్లి చేసి పంపించేస్తారు అని అంటుంది. లేదు లేదు, నేను ఇప్పుడే మాట్లాడతాను అని అంటాడు. సరే, పండగ కదా, ఈరోజు నీకు మంచి గిఫ్ట్ తీసుకొచ్చానని ఇక ఒక చైను తన మెడలో వేస్తాడు. ఈ లాకెట్లో నీ ఫోటో నా ఫోటో ఉంటుంది అని చెప్తాడు. అది చూసి అను చాలా మురిసిపోతుంది. ఇక నువ్వు లేట్ చేయకు, ఇప్పుడే వెళ్ళి మా అమ్మ నాన్నలతో మాట్లాడాలి అని అంటుంది. సరే పద అని ఇంకా వెళ్ళబోతుంటే అక్కడ వాళ్ళ నాన్న, అను వాళ్ళ నాన్న అయితే స్వీట్లు తింటూ ఉంటాడు. ఎక్కడ వాళ్ళ మాటలు వినేశారా అని రామలింగం ఇంకా అను చాలా కంగారు పడుతూ ఉంటే, ఇక అను వాళ్ళ నాన్న అయితే స్వీట్ల గురించి మాట్లాడుతూనే ఉంటాడు. అమ్మయ్య, నాన్న వినలేదు అని అంటుంది. ఇదే మంచి టైం, నువ్వు నాన్నతో ఇప్పుడే విషయం చెప్పు అని అంటే, ఇక రామలింగం అయితే ఇక అనుకి పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతూ ఉంటే, ఆ సంబంధం ఏదో నువ్వే చూసే, మంచివాడిని చూడు అని చెప్పేసి అను నాన్న అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి నువ్వు మాట్లాడేది, నువ్వు సంబంధం చూడడం ఏంటి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావన్న విషయం చెప్పొచ్చు కదా అని అంటే, సరే సరే, ఈరోజు ఇంటికి వెళ్ళేలోపు ఎలాగైనా మీ నాన్నతో మాట్లాడతాను అని ఇక రాము అంటాడు. మరోవైపు రాధైతే, అయ్యయ్యో, నేను ఈ హడావుడిలో పడి మా నాన్నకు ఫోన్ చేయలేదు అని అంటే, రామలింగం బామ్మ కలిసి ఇప్పుడు చేయమ్మా అని అంటే వెంటనే ఫోన్ తీసుకుని వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తుంది. అప్పటికే రాధ వాళ్ళ నాన్న ఇంట్లో చాలా కంగారు పడుతూ ఉంటాడు. రాధ వాళ్ళ అమ్మ పద్మను తిడుతూ ఉంటాడు. ఏంటి, పండగ పూట అమ్మాయి ఇంట్లో లేకుండా ఎవరింటికో వెళ్ళిపోయింది, ఇంట్లో అసలు కల లేదు అని చాలా టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటాడు. ఇక పద్మమ్మ, ఏంటయ్యా నువ్వు కూతురి కోసం ఇంత బాధపడిపోతున్నావు, రేపొద్దున్న పెళ్లి చేసి అత్తోరింటికి పంపించవా అని అడిగితే, ఏంటి, పెళ్లి చేసేస్తే అత్తోరింటికి పంపించేయాలా, అదేమీ కుదరదు, నా బంగారు తల్లిని ఎక్కడికి పంపించను, అల్లుడినే ఇక్కడికి తీసుకువస్తాను అని అంటాడు. సరిపోయిందిలే, నువ్వు చెప్పే మాటలు అది చేసే పని ఇద్దరికి బాగానే సరిపోయింది, నేను మీతో వాదించలేను అని అంటుంది. ఇంతలో ఇక రాధ నుంచి ఫోన్ రావడంతో, ఇంకో అమ్మాయి చేస్తుంది అని పద్మకు చెప్తాడు. సరే మాట్లాడండి అని అంటుంది. హలో రాధమ్మ, చెప్పు అంటే, నాన్న ఇక్కడ ప్రసాదాలు చేయడం మర్చిపోయారు, నీవు అర్జెంటుగా ప్రసాదాలు తీసుకుని నేను లొకేషన్ షేర్ చేస్తాను, నువ్వు వచ్చి అంటే, అలాగేనమ్మా, ఇప్పుడే బయలుదేరతాను అని అంటాడు. ఇక పద్మమ్మ, ఏంటి ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా, నీ కూతురు వెళ్ళిపోయిందని ఇప్పటి వరకు బాధపడ్డావు, ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతే పండుగ పూట నేను ఒక్కదాన్నే అయిపోతాను అని అంటుంది. ఇక రాధ వాళ్ళ నాన్న మనసులో, ఈరోజు ఎలాగా రామచంద్ర గారిని కలిసి అసలు రాధమ్మ విషయం తెలుసుకోవాలి అని అనుకుంటాడు. సరే సర్లే, నువ్వేమీ కంగారు పడకు, నేను ఇలా వెళ్ళి ఈ ప్రసాదాలు ఇచ్చేసి అలా అమ్మాయిని తీసుకు వచ్చేస్తాను, పండగ మన ఇంట్లో చేసుకుందాం, నువ్వు కంగారు పడకు అని ఇక అక్కడి నుంచి బయలుదేరతాడు. రాధ అయితే వాళ్ళ నాన్నతో మాట్లాడి లోపలికి వెళ్ళబోతుంటే, ఇక అటుగా వచ్చిన విక్కీ కూడా చూసుకోకుండా రాధ విక్కీ ఒకరినొకరు గుద్దుకుంటారు. చూసుకోక్కర్లేదా అని విక్కీ రాధను అంటే, రాధ కూడా నువ్వు చూసుకోక్కర్లేదా అని అంటుంది. ఏంటి, నువ్వు మా ఇంటికి వచ్చి నన్ను బెదిరిస్తున్నావు అని అంటాడు. నేను ఆ పెద్ద ఆయన కోసం వచ్చాను, లేకపోతేనా రచ్చరచ్చే అని అంటుంది. ఇక విక్కీ అయితే, ఇలా గుద్దుకుంటే కొమ్ములు వస్తాయి కదా, మరొకసారి గుద్దుకుందామా అంటే, ఏంటి, నువ్వు ఇలాంటివి కూడా నమ్ముతావా, ఆ రోజు నమ్మనన్నావు కదా అని అంటుంది.
అది కాదు, కొమ్ములు వస్తే బాగుండవు కదా అని విక్కీ అంటుంటే, నీకు ఆల్రెడీ కొమ్ములు ఉన్నాయి అని అంటుంది. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడం దూరం నుంచి ఇంకా ప్రియ అయితే చూస్తుంది. ఇక అప్పుడే రామలింగం అక్కడికి వస్తాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ రివ్యూపై మీ కామెంట్ చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.